నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు ఒక చిన్న నీతి కథతో మన జీవితానికి అనుబంధమైన ఒక విషయాన్ని చెప్పుకుందామండి. ఆహ్, ఒక ఊళ్ళో రాము, రాజు అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇద్దరు ఫ్రెండ్సు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. బాగా క్లోజ్‌గా ఉండేవాళ్ళు. ఎవరికి ఏ కష్టం వచ్చినా చెప్పుకునేవాళ్ళు. ఏ సంతోషం వచ్చినా ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అట్లా వాళ్ళిద్దరి స్నేహం అట్లాగే చిన్నప్పటి నుంచి పెరిగి, పెరిగి, పెరిగి ఒక వయసొచ్చి ఒక ఆహ్, 20, 25 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళిద్దరికీ మంచి ఉద్యోగాలు అన్నీ జాబ్స్ అన్నీ వచ్చి ఇద్దరు బాగున్నారు. ఆ సమయంలో ఒకరోజు వాళ్ళిద్దరూ బయటికెళ్ళారు. అట్లా వెళ్ళి ఒక షాప్ దగ్గర ఆగి, ఆ షాప్‌లో కొన్ని ఐటెమ్స్ డెకరేటివ్ పీసెస్ ఉంటాయి గదా! అవి చూశారు. చూసి రాజుకి ఒక కూజా లాంటి ఒక గ్లాస్‌ది కనిపించిందనమాట. కనిపిస్తే ఇదేదో నాకు చాలా నచ్చిందిరా! ఇది నేను తీసుకుంటాను. నాకు బాగా నచ్చింది. నేను వాడుకుంటాను అన్నాడు. అంటే అప్పుడు రాము ఏమన్నాడంటే, "అరే! అది గ్లాస్ బౌల్‌రా. అది నువ్వు జాగ్రత్తగా వాడుకోవాలి. ఒకవేళ చేయి జారినా, చేసినా అది కింద పడిపోద్ది. పగిలిపోతే మళ్ళా నీ మనసుకు కష్టంగా ఉంటదిరా. వద్దు" అనంటే, "లేదురా నాకు చాలా బాగా నచ్చింది. ఇది నేను ఎట్లైనా సరే తీసుకుంటాను. జాగ్రత్తగా వాడుకుంటాను" అని చెప్పాడు. అప్పుడు సరే అని తీసుకుంటాడు రాజు. తీసుకున్నాక ఇంటికి తీసుకుపోయాక దాన్ని చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. వాడికి ఆ అబ్బాయికి ఆ జార్ చూసినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటది. మంచి పని చేశాను నేను. నాకు ఇష్టమైంది బాగా ఉంది. కొనుక్కున్నాను. మనం ఏదైనా ఒక వస్తువు మీద ఇష్టపడితే దాని మీద ప్రేమ పెంచుకుంటాం గదండీ! అట్లాగే ఆ అబ్బాయి అది తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నందువల్ల తృప్తిగా గూడాను దాన్ని చూసుకొని, ఆ జార్‌ని చూసుకొని సంతోషంగా ఉన్నాడు. తర్వాత కొన్నాళ్ళకి అది చెయ్యి జారి కింద పడిపోయింది. పడిపోయేసరికి అంతే, ఇంకా గ్లాస్ అంటే ఏముంది, పగిలిపోద్ది గదా! పగిలిపోయాక ఆ అబ్బాయి చాలా మనసుకు కష్టమైపోయిద్ది. అయ్యో! ఇంత ఆశతో కొనుక్కొచ్చుకున్నానే, ఈ బౌల్ పగిలిపోయిందే అని చెప్పని బాధపడి రాముతో చెప్తే రాము ఏమంటాడంటే, "నేను ఆ రోజే చెప్పాను కదరా! ఇది గ్లాస్ బౌలు. దాన్ని చాలా హ్మ్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కింద పడితే పగిలిపోద్ది అని నేను చెప్పాను కదా! నువ్వు అయినా కూడా అది తీసుకున్నావంటే, లేదురా నాకు చాలా నచ్చింది అందుకే తీసుకున్నాను" అని చెప్తాడు. అప్పుడు రాము చెప్తాడు, "ఏదైనా అంతేరా, మనం ఇష్టపడిపోయి బాగా ఇష్టపడి తీసుకున్నది అది మన చేయి జారిందంటే అప్పుడు మనకు కలిగే కష్టము చిన్నగా ఉండదు. అది మనిషి అయినా, బంధమైనా, వస్తువైనా, ఏ విధమైనదైనా సరే" అని రాము చెప్తాడు రాజుకి. అంటే మనం దీన్ని బట్టి ఏందంటే, మనం ఒక మనిషిని ప్రేమించాము అంటే వాళ్ళతోటి మన జీవితం ఎంతో ముడిపడిపోద్ది. అంటే ఇది రక్త సంబంధం అనుకోండి, అమ్మ తల్లి బిడ్డల గురించి అనుకోండి, తర్వాత ఫ్రెండ్స్ అనుకోండి, అంటే స్నేహితులు వాళ్ళనుకోండి, తర్వాత ఏదైనా మన జీవితంలో ఏ బంధం వచ్చినా కూడాను, ఆ బంధానికి మనము ఒకసారి ప్రేమించాము అంటే అది ఎప్పటికీ జీవితాంతం ఉండాలి. దాంట్లో ఎప్పుడైనా కానీ కొంచెం ఏదో ఒక కష్టం వచ్చింది అంటే అది మనకి సర్దుకోవడం అన్నా, లేకపోతే ఏదైనా సరే దాన్ని రాకుండానే చూసుకోవాలి గానీ, ఒకసారి గనక వచ్చింది దానివల్ల ఏదో ఒక బాధ అనుకున్నప్పుడు ఒక రకంగా మనకి కొంచెం మనసుకు కష్టమవుద్ది. అదే ఇంకొంచెం లోతుగా పోతే మనసుకి బ్రేక్ అయిందనుకోండి, అంటే మనసు కష్టపడిపోయి ముక్కలైపోయింది అంటే గ్లాస్ బౌల్ లాంటిదే కదండి మన మనసు కూడాను. అది గనక పగిలిందంటే అది కొంచెం అతకడానికి కష్టమేనండి. ఒకవేళ మనము అతికించిన వస్తువైతే అతికిస్తాం మనం. మనసైతే అతికించలేం గదండీ! వస్తువునైతే అతికిస్తాం.
కానీ ఆ అతుకు కూడాను అతుకులాగే ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడైనా ఒరిజినల్ ఒరిజినలే. అట్లాగే మన జీవితంలో ఉండే బంధాలను కూడాను మనం ఎప్పటికీ జాగ్రత్తగా మనం పట్టుకుని నడవాలి. ఒకసారి గనక మనకి దానివల్ల ఏదన్నా పొరపాటు జరిగింది అంటే ఇక అది అతకడం చాలా కష్టం. కాబట్టి మనం ఎప్పుడు కూడాను మన బంధాన్ని మనం నిలుపుకునేటట్టుగా చూడాలి. అది ఎక్కువ శాతం మనకి భార్యాభర్తలు, అత్తాకోడళ్ళు, తల్లి బిడ్డలు అనుకోండి, ఒక మాట అనుకున్నా చేసినా కూడాను వాళ్ళు మళ్ళా కూడాను కలిసిపోతూ ఉంటారు. అంటే తల్లిదండ్రులు పిల్లలు అనుకోండి, ఒక మాట అనుకున్నా చేసుకున్నా మళ్ళా కలిసిపోతారు. అదే భార్యాభర్తల బంధం అనుకోండి, అది కూడా ఒక రకంగా, ఎందుకంటే ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోతే అది జరిగిపోద్ది. అత్త కోడళ్ళు ఇట్లా పరాయి ఇంటి నుంచి వచ్చిన ఒక బిడ్డ మన ఇంటికి వచ్చిందంటే ఆ బిడ్డ మనలోకి కలిసిపోవాలి అనుకుంటే ఫస్ట్ మనం అర్థం చేసుకొని ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి పద్ధతులు వేరే ఉంటాయి, మన పద్ధతులు వేరే ఉంటాయి. ఈ పద్ధతులన్నిటినీ కలుపుకొని మనం గనక దగ్గరకు తీసుకుంటే వృద్ధాప్యంలో వాళ్ళే కదండి మనకి అండాదండ. అందుకని ఈరోజు మనం గనక వాళ్ళని అభిమానించి దగ్గరకు తీసుకుంటే రేపు ఒక రోజుకి మనకి మంచి చెడులన్నీ చూసేది వాళ్ళే అని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఈరోజు ఈ విషయం గురించి, బంధాల గురించి, ఈ మనము సర్దుకుపోయే దాని గురించి మాట్లాడుతున్నానండి. ప్రతి ఒక్కరు కూడాను మన ఇంటికి వచ్చిన అమ్మాయి మన బిడ్డే అనుకొని చూసుకోవాలి.